ఈ వీడియోలో మనము అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా వ్యక్తులు, నియామకాలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది? మహేంద్ర సింగ్ ధోని. 5 ఏళ్ల కాలానికి శ్రీ సోమనాథ్ ట్రస్ట్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఐక్యరాజ్య సమితి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహా సంఘంలో స్థానం పొందిన భారతీయులు ఎవరు? అమన్దీప్ సింగ్ గిల్, శరద్ శర్మ, నాజ్నీన్ రజ్నీ. ఈ ముగ్గురికి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహా సంఘంలో స్థానం రావడం జరిగింది. ఇటీవల భారత పొగాకు బోర్డుకు చైర్మన్గా ఎవరు నియమితులైనారు? సిహెచ్ యశ్వంత్ కుమార్. ఏపీ రేరా అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా ఎవరు నియమితులైనారు? జస్టిస్ గంగారావు. 118 ఏళ్ల చరిత్ర ఉన్న అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కుకు తొలి మహిళా ఫీల్డ్ డైరెక్టర్గా ఎవరు ఎంపికయ్యారు? సోనాలి ఘోష్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా ప్రాంత రీజనల్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులైనారు? దాని యొక్క ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారి కుమార్తెన సైమా వాజెద్. బిహెచ్ఈఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులైనారు? కొప్పు సదాశివమూర్తి. నెక్స్ట్ క్రీడలు. ఫీఫా పురుషుల ప్రపంచ కప్ 2034కి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? సౌదీ అరేబియా. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 1000 వికెట్లు తీసిన బౌలర్గా ఎవరు నిలిచారు? షాహీన్ అఫ్రిది. ప్రపంచ కప్ 2023 తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ క్రికెటర్ డేవిడ్ విల్లీ. ఏ భారతీయ షూటర్ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశం కోసము 11వ ప్యారిస్ ఒలింపిక్ కోటాను పొందారు? మాను బాకర్. 37వ జాతీయ క్రీడలు గోవాలో జరుగుతున్నాయి. దానికి అఫీషియల్ స్పాన్సర్ ఎవరు? పేటిఎం. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ 2023లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3P ఈవెంట్లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్. భారతదేశంలోని ఏ స్టేడియంలో గొప్ప క్రికెట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు? ముంబైలోని వాంకడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహాన్ని అహ్మదాబాద్కు చెందిన ప్రమోద్ కాంబ్లే రూపొందించడం జరిగింది. నెక్స్ట్ 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన బాలన్ డి ఓర్ అవార్డు కింద కోఫా ట్రోఫీ బెస్ట్ మేల్ అండర్ 21 ప్లేయర్ ఎవరు అందుకున్నారు? జూడ్ బెల్లింగ్హామ్. 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన మహిళల బాలన్ డి ఓర్ అవార్డును ఎవరు పొందారు? ఐతానా బోనామతి. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్ను 13.80 సెకండ్లలో పూర్తి చేసి కొత్త జాతీయ క్రీడా రికార్డు సృష్టించిన అథ్లెట్ తేజస్ అశోక్ షిర్సే, మహారాష్ట్రకు చెందిన క్రీడాకారుడు. వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఇండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ మహమ్మద్ షమి. గోవాలో జరిగిన 37వ జాతీయ క్రీడల్లో మహిళల 20 కిలోమీటర్ల రేస్ నడకలో కొత్త జాతీయ రికార్డు సృష్టించింది ఎవరు? ప్రియాంక గోస్వామి. 2023 సంవత్సరానికి గాను పురుషులలో ప్రతిష్టాత్మకమైన బాలన్ డి ఓర్ అవార్డును ఎవరు పొందారు? లియోనల్ మెస్సీ. ఈ బాలన్ డి ఓర్ అనే ప్రైజ్ను ఫ్రెంచ్కి చెందినటువంటి ఫుట్బాల్ మ్యాగజైన్ యొక్క అవార్డులని ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో పురుషుల విభాగంలో 2023 సంవత్సరానికి గాను యొక్క బాలన్ డి ఓర్ అవార్డును లియోనల్ మెస్సీ అర్జెంటీనా ఆటగాడు గెలుపొందడం జరిగింది. ఇది ఇతనికి 8వ సారి ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన అవార్డు గెలుచుకోవడం. ఇది 8వ సారి. నెక్స్ట్ సుల్తాన్ జోహార్ కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఏ పథకం సాధించింది? కాంస్య పథకం. 15వ ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఇటీవల సౌత్ కొరియాలో జరిగింది. పథకాల పట్టికలో భారత స్థానము 2వ స్థానంలో నిలవడం జరిగింది. 15వ ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశం 2వ స్థానంలో నిలిచి మొత్తం 55 మెడల్స్ని సాధించడం జరిగింది. దాంట్లో
21 గోల్డ్, 21 సిల్వర్, అదేవిధంగా 13 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. ఈ యొక్క పథకాల పట్టికలో చూసుకున్నట్టయితే చైనా మొదటి స్థానంలో ఉన్నది, ఇండియా సెకండ్ ప్లేస్లో ఉన్నది. 2024 T20 వరల్డ్ కప్కు ఇటీవల అర్హత సాధించిన 2 జట్లు నేపాల్, ఒమాన్. కొరియాలోని చాంగ్వాన్లో జరుగుతున్న ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో కాంస్యం గెలుచుకున్న భారత ఆటగాడు అనీష్ బన్వాలా. నెక్స్ట్ అవార్డులు. రచయిత నందిని దాస్ ఏ పుస్తకానికి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ 2023 రావడం జరిగింది? కోర్టింగ్ ఇండియా, ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ అంపైర్ ఈ యొక్క పుస్తకానికి నందిని దాస్ గారికి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ 2023 రావడం జరిగింది. ఇటీవల 2వ రోహిణి నయ్యర్ అవార్డుతో సత్కరించబడినది ఎవరు? దీనానాథ్ రాజ్పుత్. దీనానాథ్ రాజ్పుత్ గారు గ్రామీణ అభివృద్ధికి చేసిన కృషికి గాను ఈ యొక్క 2వ రోహిణి నయ్యర్ అవార్డు రావడం జరిగింది. 2024 ప్రపంచ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీని ఏ దేశము హోస్ట్ చేస్తుంది? భారతదేశము. ఏ ప్రముఖ రచయిత ప్రతిష్టాత్మక కేరళ జ్యోతి అవార్డును అందుకున్నారు? టి పద్మనాభన్ గారు కేరళ జ్యోతి అవార్డును అందుకున్నారు. 2023 సంవత్సరానికి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ ఎవరికి లభించింది? నందిని దాస్. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్గా ఈ సంవత్సరానికి ఎవరు ఎంపికయ్యారు? బెంగళూరుకు చెందిన 10 సంవత్సరాల విహాన్ తాల్యా వికాస్. ఇటీవల ముంబైలో జరిగిన 14వ టాటా లిటరేచర్ లైవ్ సాహిత్య ఉత్సవంలో ఈ ఏటి ఆస్థాన కవి పురస్కారానికి ఎవరు గెలుపొందారు? మమాంగ్ దై, అరుణాచల్ ప్రదేశ్ చెందినవారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చైనాలోని బీజింగ్లో కొనసాగుతున్న క్వాలిటీ కంట్రోల్ సర్కిల్స్ అంతర్జాతీయ సదస్సులో 3 ప్రతిష్టాత్మక బంగారు అవార్డులను గెలుచుకుంది. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇది ముంబైలో జరిగిన జాగరణ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా అవార్డు అందుకున్న చిత్రము ఆండ్రో డ్రీమ్స్ అనే యొక్క డాక్యుమెంటరీ ఉత్తమ డాక్యుమెంటరీగా జాగరణ్ ఫిల్మ్ ఫెస్టివల్లో నిలవడం జరిగింది. దీని యొక్క దర్శకురాలు మీనా లాంగ్ జామ్. ఈ యొక్క డాక్యుమెంటరీలో మిజోరంలో ఆండ్రో గ్రామంలో మహిళల ఫుట్బాల్ క్లబ్ నడిపిస్తున్న లైబీ అనే మహిళా పోరాటం గురించి ఈ డాక్యుమెంటరీలో చూపించడం జరిగింది. హైదరాబాద్లోని ఆశాబాను జపాన్ సెంటర్ అధ్యక్షుడు పారిశ్రామికవేత్త బొడ్డుపల్లి రామభద్రను జపాన్ ప్రభుత్వము ఏ అవార్డుతో సత్కరించింది? ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డ్ రేస్ విత్ రొసెట్ అనే యొక్క పథకాన్ని జపాన్ ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. ఈ రామభద్ర గారు 1999లో హైదరాబాద్లో ఆశాబాను జపాన్ కేంద్రాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ వార్తలలో నిలిచిన వ్యక్తులు. వాతావరణ మార్పుల నిపుణుడు ప్రొఫెసర్ సలీముల్ హక్ మరణించారు. అతను ఏ దేశానికి చెందినవారు? బంగ్లాదేశ్. ఇటీవల మరణించిన అమెరికన్ కెనడియన్ హాలీవుడ్ నటుడు ఎవరు? మాథ్యూ పెర్రీ. ఇటీవలే గీతా ప్రెస్ గోరఖ్పూర్ ట్రస్టీగా ఉన్న ఎవరు 90 ఏళ్ల వయసులో కన్ను మూశారు? బైజ్నాథ్ అగర్వాల్. ఎడెల్ గివ్ హురున్ ఇండియా 2023 జాబితాలో విరాళాలు ఇవ్వడంలో ప్రథమ స్థానంలో నిలిచిన భారతీయులు ఎవరు అంటే హెచ్సిఎల్ చీఫ్ శివనాడర్ మొదటి స్థానంలో ఉన్నారు. 2వ స్థానంలో అజీజ్ ప్రేమ్జీ, 3వ స్థానంలో ముఖేష్ అంబానీ నిలవడం జరిగింది. నెక్స్ట్ సభలు సమావేశాలు. వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 2వ ఎడిషన్ను ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ గారు. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సదస్సు ఇటీవల ఎక్కడ ప్రారంభించడం జరిగింది? విశాఖపట్నం. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ అలైడ్ సైన్సెస్ యొక్క 4వ వార్షిక సదస్సు ఎక్కడ నిర్వహించబడింది? శ్రీనగర్. నెక్స్ట్ వార్తలలో నిలిచిన ఐఐటీలు.
ఐఐటి మద్రాస్ ఏ విదేశీ విశ్వవిద్యాలయంతో కలిసి కాలుష్య నీటిలో ఉన్నటువంటి మైక్రో పొల్యూటెంట్స్ తొలగించేందుకు ఎరోజల్ డెవలప్ చేసింది? టెల్ అవీవ్ యూనివర్సిటీతో కలిసి ఐఐటి మద్రాస్ యొక్క ఎరోజల్ని డెవలప్ చేయడం జరిగింది. భారీ వర్షాన్ని ముందుగానే పసిగట్టే టెక్నాలజీని ఇటీవల ఏ ఐఐటి శాస్త్రవేత్తలు తయారు చేశారు? ఐఐటి భువనేశ్వర్. ఔషధాలను తట్టుకునే మొండి క్షయను నయం చేసే ప్రక్రియలు కొత్త విధానాన్ని కనుగొన్నామని ఐఐటి బాంబే అనుబంధంగా పనిచేసే ఏ అంకుర సంస్థ ఇటీవల తెలిపింది? హెస్టెక్ ఎనలిటిక్స్ అనే సంస్థ యొక్క ఔషధాలను తట్టుకునే మొండి క్షయను నయం చేసే ప్రక్రియలో కొత్త విధానాన్ని కనుగొన్నది. నెక్స్ట్, వార్తలలో నిలిచిన రాష్ట్రాలు. గుజరాత్ మొదటి హెరిటేజ్ రైలును ఎవరు జెండా ఊపి ప్రారంభించారు? నరేంద్ర మోడీ గారు. గుజరాత్ యొక్క మొట్టమొదటి హెరిటేజ్ రైలు ఏ రెండు నగరాల మధ్య నడిచింది? కెవాడియా, అహ్మదాబాద్. ఉత్తరాఖండ్లో ఆహార భద్రత, పర్యావరణ పరిరక్షణకు మహిళల సాధికారత కోసం సాయం చేస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది? నార్వే. వన్యప్రాణుల రక్షణ, పర్యవేక్షణ కోసము వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సహాయంతో హాస్టైల్ యాక్టివిటీ వాచ్ కార్నెల్ అనే సాంకేతికను వినియోగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన రాష్ట్రం? కర్ణాటక. ఆంధ్రప్రదేశ్లో 7 జిల్లాలలోని ఎన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది? 103. నెక్స్ట్, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గోల్డ్ హాల్ మార్కింగ్ కలిగిన మొదటి రాష్ట్రంగా నిలిచినది ఏది? కేరళ. దేశంలో తొలి లావెండర్ ఫామ్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు? జమ్మూ కాశ్మీర్లో కత్వా డిస్టిక్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇటీవల కులగణన ప్రక్రియను ఆమోదిస్తూ ఏ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది? ఆంధ్రప్రదేశ్. డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ హృదయ్ జ్యోతి యోజన పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ప్రారంభించింది? కర్ణాటక. నవంబర్ 1న తమ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకునే రాష్ట్రాలు. మొత్తము 7 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు నవంబర్ 1న తమ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలుగా జరుపుకుంటాయి. అవి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, పంజాబ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ మరియు 2 యూటీస్ లక్షద్వీప్, పుదుచ్చేరి. ముఖ్యమంత్రి మత్స్య సంపద యోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రము? ఉత్తరాఖండ్. ఇటీవల హుమేరా ముస్తాక్ భారత మహిళా కార్ రేసర్ మొదటిసారిగా బ్రిటిష్ ఎండ్యూరెన్స్ ఛాంపియన్షిప్లో పాల్గొన్నారు. ఆమె ఏ రాష్ట్రానికి చెందినవారు? జమ్మూ కాశ్మీర్. మేరా హో చోంగ్బా పండుగ అనేది మణిపూర్లో జరుపుకుంటారు. మహారాష్ట్రలో మరాఠాలకు ఏ కుల ధృవపత్రాలను అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించింది? కున్బి అనే పేరుతో కుల ధృవపత్రాలను అందించాలని చెప్పేసి మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్నది. రోడ్డు ప్రమాదాలలో తెలంగాణ స్థానము 2022లో 8వ స్థానంలో నిలవడం జరిగింది. మరణాలలో 10వ స్థానంలో ఉన్నది. తెలంగాణ రోడ్డు ప్రమాదాలలో 2022 సంవత్సరానికి గాను డేటా ప్రకారంగా 8వ స్థానంలో, మరణాలలో 10వ స్థానం నిలిచింది. ఓవరాల్గా చూసుకుంటే ప్రమాదాలలో మొదటి స్థానంలో తమిళనాడు, అదేవిధంగా మరణాలలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నాయి. ఇటీవల 68 మందికి రాజ్యోత్సవ అవార్డులను ప్రకటించిన రాష్ట్రము? కర్ణాటక. నందగోరా యోజన పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్రం? ఉత్తరాఖండ్. రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్రము? ఢిల్లీ. నెక్స్ట్, ఇతర ముఖ్య అంశాలు. శ్రీలంకలోని ట్రింకోమలిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను ఇటీవల ఎవరు ప్రారంభించారు? నిర్మలా సీతారామన్ గారు, మన ఆర్థిక మంత్రి గారు. ఇటీవల ఏ డిక్షనరీలో క్రికెట్కు సంబంధించిన బజ్ బాల్ అనే పదాన్ని చేర్చారు? కోలిన్స్ డిక్షనరీలో. ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అంతర్జాతీయ జ్యూరీ ప్యానెల్కు ఎవరు అధ్యక్షత వహిస్తారు? శేఖర్ కపూర్. ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ సేఫ్టీ సమ్మిట్ ఏ దేశంలో నిర్వహించబడుతుంది? బ్రిటన్. ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ భద్రత సదస్సులో భారతదేశం తరపున ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.
వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యాన్ని భారతీయులకు ఇటీవల ఏ దేశం కల్పించింది? థాయిలాండ్ కల్పించిందండి. థాయిలాండ్తో పాటు శ్రీలంక కూడా ఈ యొక్క ఉచిత వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యాన్ని భారతీయులకు ఇవ్వడం జరిగింది. కార్మికులు, విద్యార్థుల తరలింపునకు సులభతరం చేయడానికి మొబిలిటీ అండ్ మైగ్రేషన్ భాగస్వామ్య ఒప్పందంపై భారత్ ఏ దేశంతో ఒప్పందం చేసింది? ఇటలీతో. నెక్స్ట్, అగర్తలా అఖౌరా రైల్వే ప్రాజెక్ట్ భారతదేశానికి మరియు ఏ దేశానికి చెందినది? బంగ్లాదేశ్. కుల్నా మోంగ్లా ఫోర్ట్ లైన్ రైల్వే లైన్ త్రిపురలోని అగర్తలా, బంగ్లాదేశ్ బార్డర్లోని అఖౌరా క్రాస్ బార్డర్ రైల్వే లింక్. అదేవిధంగా బంగ్లాదేశ్లో రాంపాల్లో మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ను భారత ప్రధాని మోడీ గారు, అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రధాని హసీనా గారు రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. మొత్తం మూడు ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇటీవల ఏ కంపెనీ వారి బహుళార్థ సాధక డ్రోన్ ఉత్పత్తి డోపో కోసము డీజీసీఏ నుంచి టైప్ సర్టిఫికేట్ పొందింది? టోటల్ ఏరోస్పేస్ సిస్టమ్స్ కంపెనీ. ఈ యొక్క కంపెనీ డీజీసీఏ నుంచి తమ డ్రోన్ అయినటువంటి డోపోకి టైప్ సర్టిఫికేట్ అనుమతి పొందింది. ఇటీవల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ నుండి ఏ దేశాలను తొలగించింది? కైమన్ ఐలాండ్స్, పనామా, జోర్డాన్, అల్బేనియా. ఈ యొక్క 4 దేశాలను తీసేయడం జరిగింది. అయితే బల్గేరియాను కొత్తగా గ్రే లిస్టులో చేర్చడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి అంతర్జాతీయ క్రూయిజ్ లైనర్ కోస్టా సెరేనా దేశీయ నౌకాయానం ఎవరు ప్రారంభించారు? సర్బానంద సోనోవాల్. ఎన్నికల కమిషన్ ఎవరితో ఎన్నికల అక్షరాస్యతను ప్రోత్సహించడానికి ఒప్పందం కుదుర్చుకుంది? విద్యా మంత్రిత్వ శాఖతో. బెంగళూరులో ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ షోని ప్రారంభించిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. వివాహము ప్రాథమిక హక్కు అని ఇటీవల ఏ కోర్టు తమ తీర్పులో వెల్లడించింది? ఢిల్లీ హైకోర్టు. భారత సైన్యానికి చెందిన తేలికపాటి పోరాట హెలికాప్టర్ ప్రచండును ఎవరు అభివృద్ధి చేశారు? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. నెక్స్ట్, భారత అమరవీరుల గౌరవార్థము స్మారక చిహ్నం వార్ మెమోరియల్ను ఏ దేశంలో నిర్మిస్తున్నారు? బంగ్లాదేశ్లోని ఆష్గంజ్లో. కాంగో ఫీవర్ వైరస్ ఇటీవల ఏ దేశంలో వ్యాపించి వార్తలలో నిలిచింది? ఫ్రాన్స్. ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ ట్యాక్సీకు ఇటీవల ఏ దేశము ఆమోదం తెలిపింది? చైనా. దాని యొక్క పేరు వచ్చేసి ఎహాంగ్ 216S అని యొక్క ఫ్లయింగ్ ట్యాక్సీకి పేరు పెట్టడం జరిగింది. హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు కంటే 24 రెట్లు అత్యంత శక్తివంతమైన అణుబాంబు తయారు చేస్తున్నట్టు ఇటీవల ఏ దేశము ప్రకటించింది? అమెరికా. ఆ యొక్క బాంబుకు B6113 అని నామకరణం చేశారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారము రోజుకు సగటున ఎన్ని రోడ్డు ప్రమాదాలు మరియు మరణాలు సంభవిస్తున్నాయి? మొత్తం డైలీ 1264 రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే దాంట్లో 462 మంది ప్రతిరోజు చనిపోతున్నారు. భారత్లో స్మార్ట్ సిటీల అభివృద్ధి కోసం ఇటీవల ఏ దేశం సహకారం చేస్తున్నట్టు ప్రకటించింది? ఫ్రాన్స్. విద్యా సంబంధాలను బలోపేతం చేయడానికి భారతదేశం మరియు ఏ దేశంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? యుఏఈ. ప్రపంచంలోనే తొలిసారిగా ఎలక్ట్రిక్ రోడ్లను నిర్మించిన దేశము? స్వీడన్. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోనే తొలిసారిగా ఎలక్ట్రిక్ రోడ్లను నిర్మించిన దేశము స్వీడన్. నెక్స్ట్, మరో 26 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఇటీవల భారత ప్రభుత్వము ఏ దేశానికి లేఖ రాసింది? ఫ్రాన్స్. కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ల తయారీ అభివృద్ధి కోసం ఇటీవల హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎవరితో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది? ఫ్రాన్స్కు చెందిన షఫ్రాన్ కంపెనీతో. భారతీయ నగరాల వ్యవస్థల వార్షిక నివేదిక 2023 ప్రకారంగా ఏ సంవత్సరం నాటికి పట్టణాల జనాభా 80 కోట్లకు చేరుతుందని కేంద్ర మంత్రి ప్రకటించారు? 2050 నాటికి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో విలీనం కానున్న బ్యాంక్. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో విలీనం కానున్న బ్యాంక్ ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.
ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో విలీనం కాబోతున్నది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎలుకల పిండాలను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? జపాన్ శాస్త్రవేత్తలు. డయాబెటీస్కు నోటి ద్వారా ఇన్సులిన్ను తీసుకునే విధంగా ఏ సంస్థ కొత్త విధానాన్ని అభివృద్ధి చేసింది? నిడిల్ ఫ్రీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది హైదరాబాద్ సంబంధించినటువంటి కంపెనీ. వారు ఈ యొక్క నోటి ద్వారా ఇచ్చే ఇన్సులిన్కి ఓజులిన్ అనే యొక్క పేరునైతే ఇవ్వడం జరిగింది. 6G రీసెర్చ్ సెంటర్స్ కొత్తగా ఇండియాలో ప్రారంభించడం జరిగింది. వాటిలో నోకియా తమ యొక్క కేంద్రాన్ని 6G రీసెర్చ్ సెంటర్ని బెంగళూరులో, అదేవిధంగా ఎరిక్సన్ కంపెనీ అనేది చెన్నైలో యొక్క 6G రీసెర్చ్ సెంటర్స్ని నెలకొల్పాయి. నెక్స్ట్, ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు ఎయిర్ పొల్యూషన్ ద్వారా ఏ వ్యాధి సంక్రమిస్తుందని గుర్తించారు? పార్కిన్సన్స్. ఇటీవల భారీ భూకంపం ఏ దేశంలో సంభవించింది? నేపాల్. నేపాల్లో ఒక భూకంప కేంద్రము జజర్కోట్ అనే ప్రాంతంలో ఒక భూకంప కేంద్రం ఉన్నది. నేపాల్ యొక్క ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, గుర్తుపెట్టుకోండి. ఇటీవల వార్తలలో నిలిచిన ప్రాజెక్ట్ కుష దేనికి సంబంధించింది? ప్రాజెక్ట్ కుష అనేది శత్రు విమానాలు అడ్డుకునే దుర్భేద్యమైన గగనతల రక్షణ వ్యవస్థను సమకూర్చుకునే భారతదేశ కార్యక్రమము. అంటే ఇజ్రాయెల్లో ఏ విధంగా అయితే ఐరన్ డోమ్ ఉన్నదో అలాంటిదే భారతదేశంలో కూడా నిర్మించాలని ఈ యొక్క ప్రాజెక్ట్ కుషాను ప్రారంభించడం జరిగింది. ప్రాజెక్ట్ 15లో భాగంగా తయారైన 4వ వార్షిప్ యుద్ధనౌక, 4వ యుద్ధనౌక, ప్రాజెక్ట్ 15లో భాగంగా తయారైన 4వ మరియు చివరి ఒక యుద్ధనౌక ఏదంటే ఐఎన్ఎస్ సూరత్. దీనిని ముంబైలోని మజగావ్ డాక్లో నిర్మించారు. ఒక ప్రాజెక్ట్ 15B పేరుతో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా 35,800 కోట్లతో 4 స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ 4 నౌకలకు దేశంలోని 4 ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలైన విశాఖపట్టణము, మర్మగోవా, సూరత్ మరియు యొక్క పేర్లని పెట్టాలని నిర్ణయించారు. ఐఎన్ఎస్ సూరత్ వార్షిప్ అనేది చివరిది మరియు 4వది. ఈ నౌకను తొలుత గుజరాత్లోని ప్రధాన ఓడరేవు అయిన పోర్బందర్ పేరు పెట్టాలని నిర్ణయించారు, కానీ తర్వాత ఆ పేరును మార్చేసి ఐఎన్ఎస్ సూరత్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్, భారత్లో వైద్య సహాయంతో గర్భస్రావంపై చట్టం ఏదైతే ఎంటీపీ యాక్ట్ ఏదైతే ఉందో ఎన్ని వారాల వరకు గర్భ విచ్ఛేదనకు అనుమతిస్తుంది? 24 వారాలు. నెక్స్ట్, సాధారణ రక్త పరీక్షతో చిన్నారుల్లో క్షయవ్యాధిని ఖచ్చితంగా నిర్ధారించే ప్రక్రియను ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? జర్మనీ. భారత జాతీయ జ్యుడిషియల్ అకాడమీ ఇటీవల ఏ దేశ సుప్రీంకోర్టు న్యాయ కళాశాలతో ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది? సింగపూర్. ఎన్నికల్లో అభ్యర్థుల వివరాలు ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ఎన్కోర్ యాప్ను ఇటీవల ఎలక్షన్ కమిషన్ అభివృద్ధి చేసింది. అయితే ఎన్కోర్ యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే ఎనేబుల్ కమ్యూనికేషన్ ఆన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్. ఎన్కోర్ యొక్క ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, ఎనేబుల్ కమ్యూనికేషన్స్ ఆన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఆపరేషన్ బైసన్ గుర్తుగా జోజిల్లా వార్ మెమోరియల్లో జోజిల్లా డే ఎప్పుడు నిర్వహించారు? అంటే నవంబర్ 1. ఒక ఆపరేషన్ బైసన్ అనేది 1948లో జోజిల్లా పాస్లో జరిగింది. కోలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2023గా దేనిని ప్రకటించింది? ఏఐ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2023గా కోలిన్స్ డిక్షనరీ ప్రకటించడం జరిగింది. SSAMUSAT అను శాటిలైట్ను ప్రారంభించేందుకు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ నుంచి అనుమతి పొందిన యూనివర్సిటీ? అలీగర్ ముస్లిం యూనివర్సిటీ. బ్రిటిష్ కాలం నాటి వైభవానికి నిదర్శనంగా నిలిచే కోల్కతాలోని రాజ్భవన్లోని ఐకానిక్ సింహాసన గదికి ఎవరి పేరు పెట్టారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు పెట్టడం జరిగింది. కోల్కతాలోని రాజ్భవన్లోని ఐకానిక్ సింహాసన గదికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు పెట్టడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్,
యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ జాబితాలో మన దేశం నుంచి చోటు సాధించిన నగరాలు. 2 నగరాలు చోటు సాధించడం జరిగింది. గ్వాలియర్ మరియు కోజికోడ్. గ్వాలియర్ అనేది మధ్యప్రదేశ్లో ఉన్నది. ఈ యొక్క నగరము గ్వాలియర్ నగరము సంగీత విభాగంలో యునెస్కో సృజనాత్మక నగరాల జాబితాలో చోటు సాధించింది. కోజికోడ్ ఇది కేరళలో ఉంది. ఇది సాహిత్య విభాగంలో ఈ యొక్క సృజనాత్మక నగరాల వ్యవస్థ జాబితాలో చోటు సాధించడం జరిగింది. ప్రపంచ నగరాల దినోత్సవము ప్రతి ఏటా అక్టోబర్ 31న నిర్వహిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎన్నికల బాండ్లపై విచారణ చేపట్టిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలోని సభ్యులు ఎవరు అంటే జస్టిస్ డివై చంద్రచూడ్ గారు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ బేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా. ఈ 5 ఈ యొక్క ఎన్నికల బాండ్లపై విచారణ చేపట్టిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలోని సభ్యులు. గిగ్ ఎకానమీ జాబ్స్లో ఉద్యోగులకు బెస్ట్ కంపెనీగా నిలిచిన కంపెనీ బిగ్ బాస్కెట్. దేశవ్యాప్తంగా గల ప్రైవేట్ వర్సిటీల్లో అత్యధిక కోర్సులకు అక్రిడేషన్ బోర్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సర్టిఫికేట్ పొంది అరుదైన రికార్డును నెలకొల్పిన యూనివర్సిటీ ఏది అంటే చండీగఢ్ యూనివర్సిటీ. జాతీయ ఐక్యతా దినోత్సవం రోజున మేరా యువ భారత్ను ఎవరు ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్ ఇక ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ చూసినట్లయితే అక్టోబర్ 31న మనము నేషనల్ యూనిటీ డే, జాతీయ ఏక్తా దివాస్ను నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినోత్సవం సందర్భంగా. నెక్స్ట్ నవంబర్ 1న వరల్డ్ వేగాన్ డే, ప్రపంచ శాకాహార దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే, కర్ణాటక ఫార్మేషన్ డేతో పాటుగా ఇంకా ఈ 2 రాష్ట్రాలతో పాటుగా మరో 5 రాష్ట్రాలు ప్లస్ ఇంకో 2 కేంద్రపాలిత ప్రాంతాల ఫార్మేషన్ డే కూడా నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బ్రెయిన్ ట్యూమర్స్ అవేర్నెస్ వీక్ అనేది సాటర్డే అంటే అక్టోబర్ నెలలోని లాస్ట్ సాటర్డే నుంచి నవంబర్ నెలలోని ఫస్ట్ సాటర్డే అంటే 1 వీక్ పాటు ఈ యొక్క ఇంటర్నేషనల్ బ్రెయిన్ ట్యూమర్స్ అవేర్నెస్ వీక్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది 30 అక్టోబర్ నుంచి 5 నవంబర్ వరకు ఈ యొక్క విజిలెన్స్ అవేర్నెస్ వీక్ నిర్వహించడం జరుగుతుంది. దాని యొక్క థీమ్ పరిశీలించినట్లయితే సే నో టు కరప్షన్, కమిట్ టు ద నేషన్ అనే యొక్క థీమ్తో ఈ యొక్క విజిలెన్స్ అవేర్నెస్ వీక్ని నిర్వహించడం జరుగుతుంది 2023లో. నెక్స్ట్ వరల్డ్ సునామీ అవేర్నెస్ డేను ఎవ్రీ ఇయర్ నవంబర్ 5న నిర్వహించడం జరుగుతుంది. దానికి ఈ సంవత్సరానికి 2023 సంవత్సరానికి వచ్చేసి థీమ్ ఫైటింగ్ ఇన్ ఈక్వాలిటీ ఫర్ ఏ రీసైలియంట్ ఫ్యూచర్ అనే యొక్క థీమ్తో ఈ యొక్క వరల్డ్ సునామీ అవేర్నెస్ డేని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మరిన్ని కరెంట్ అఫైర్స్ సంబంధిత సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.